వెల్కమ్ టు జస్రీ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 500 LPH కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఇది. సో ఇది ఒక రెస్టారెంట్ లో అయితే ఈ వాటర్ ప్లాంట్ అనేది ఉంది. సో దీనికి కంప్లైంట్ వచ్చేసి ఇది ఏంటంటే మనకు ప్రొడక్ట్ వాటర్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో మనకి పర్ అవర్కి వచ్చేసి 30 లీటర్సే మనకు ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాక్చువల్లీ అయితే ఇది 500 LPH కాబట్టి సో మనకు పర్ అవర్కి వచ్చేసి 500 లీటర్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో మనం ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం అంటే ఈ మెమరీన్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ పెట్టాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనికి మనం దీంట్లో కెమికల్ వేసి మెమరీన్ క్లీనింగ్ అయితే పెట్టినాము. సో ఈ మెమరీన్ క్లీనింగ్ పెట్టినాక అవుట్పుట్ అనేది పెరుగుతుందా లేదా అనేది మనం చూసాము. సో మాక్సిమం అయితే అవుట్పుట్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది క్లీనింగ్ అనేది ఈ బకెట్లో వాటర్ పోసి దీంట్లో కెమికల్ వేసి మనము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే 45 minutes to 1 hour 15 minutes కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో ఇది అయిపోయినాక అవుట్పుట్ ఎట్లా ఉందో మనం చూద్దాం. సో ఇప్పుడు మనకు మెమరీన్ క్లీనింగ్ అనేది మొత్తం అయిపోయింది, ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మెమరీన్ క్లీనింగ్ అయిపోయినాక మనకు అవుట్పుట్ ఎంత వస్తుందో చూపిస్తా చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రోడక్ట్ వాటర్ అవుట్పుట్ ఇది. సో ఇక్కడ 480 కనిపిస్తుంది కదా. సో 480 కంటే ఎక్కువ వస్తుంది మనకి. ఇది 530 అనేది పర్ అవర్కి మనకు 530 లీటర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది డ్రింకింగ్ వాటర్. సో ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 5 gauge లో ఈ వాటర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 5 gauge లో వస్తుంది. ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని TDS వచ్చేసి మనకు 104 అనేది దీని TDS అనేది వస్తుంది. సో ఈ వాటర్ అవుట్పుట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో ఇది మనకు వచ్చేసి 530 లీటర్స్ అనేది పర్ అవర్కి మనకి ఈ వాటర్ అనేది వస్తుంది. సో అది కూడా మనకు 104 TDS లో వస్తుంది. సో మనకు మెమరీన్ క్లీనింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో జస్రీ ఎంటర్ప్రైజెస్.